సౌందర్యం కలిగినటువంటి వాడు, అగ్నితో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు ఒక పిల్లవాడు జన్మించినాడు. వానికి స్వరోచి అనేటువంటి పేరు పెట్టారు. ఏ విధంగా చంద్రుని వలె దినదినము వృద్ధి పొందుతున్నాడు. అక్కడ క్రమంగా 4 వేదములు, సకల శాస్త్రములు, ధనుర్వేదాది విద్యలు అన్నీ కూడా నేర్చుకున్నాడు స్వరోచి. ఒక సమయంలో మందర పర్వతం పైన విహారం చేస్తున్నాడు. ఆ పర్వతంలో భయాతురాలైనటువంటి ఒక కన్యను చూచినాడు. ఆమె త్రాయతే త్వేదిక్షైనం సాదదా వాక్యమబ్రవీత్ మా వైషి రితి సహప్రాప భయ విప్లుతలోచనం. రక్షింపు రక్షింపు అనేటువంటి కేకలు వేస్తూ ఉంది. భయముతో ఉండబడే ఆ అమ్మాయిని చూచి, భయపడకు, ఎందుకమ్మా నువ్వు భయపడుతున్నావు, నీవు భయపడవద్దు అనగా ఆ అమ్మాయి చెబుతుంది, అహమిందీవరాఖ్యసుతా విద్యాధర సవ్యవై నామ్నాం మనోరమాజాత సుతాయ మరుధన్వనః మందార విద్యా జరజా సఖీ మమ విభావరీ కళావతీ చాస్య పరాసుతా పారస్య వై మునే. ఓ మహాభావ, ఇందీవరాక్షుడు అనేటువంటి పేరు కలిగినటువంటి గంధర్వుని బిడ్డ నేను. మరుధన్వ అనేటువంటి మా అమ్మ, నా పేరు మనోరమ. విభావరి, కళావతి అనేటువంటి 2 నా స్నేహితులు. మేము ఈ 2 స్నేహితురాళ్లతో కలిసి కైలాస పర్వతంలో విహరిస్తున్నాం. ఒక సరస్సు లోపల ఒక ముని ఉన్నాడు. ఆయనను చూచాం. ఆయన ఎట్లా ఉన్నాడంటే బాగా కట్టెపుల్ల వలె ఉన్నాడు. వెంట్రుకలన్నీ కూడా జడలు గట్టుకొని పోయినాయి. శరీరం అంతా కృషించిపోయింది. చర్మం అంతా బొక్కల కంటుకపోయింది. క్షుతామకంఠో నిస్తేజ దూరపాతాక్షితారక మయా హవస్థిత క్రుద్ధ సదా మాశంస పాపః. అతన్ని చూచి మేము నవ్వింది మా చెలికత్తి. నేను నవ్విన మనోరమ అనేది ఆమె నవ్వింది. అప్పుడు కోపానికి వచ్చి క్రుద్ధుడై, ఓ దుష్టాత్మురాల, అహంకారంతో నన్ను చూచి నవ్వుతావా, నువ్వు ఒక రాక్షసుని చేతిలో పరాభవం పొందుగాక అని శాపం పెట్టాడు. శాపం పెడితే 2 చెలికత్తెలు ఉన్నారు. ఎవరు? విభావరి, కళావతి. వీళ్ళిద్దరేమన్నారు, నిజంగా నువ్వు బ్రాహ్మణివి. ఆ చిన్నపిల్ల తెలిసో తెలియకనో నవ్వింది. బ్రాహ్మణులకు క్షమ అనేటువంటిది ఆభరణం. ఓర్పు ఉండాలి. నీవు ఇంత తపస్సు చేసి చిన్నపిల్ల మీద కోపానికి వచ్చినావు, ఇది నీకు మంచిదేనా? ఈ తపస్సు కాదు, నీ తపస్సు ఎందుకు ఏడవనా అని అన్నారు కోపానికి వచ్చి. మీరిద్దరూ వాడు కుష్ఠరోగంతో, వాళ్ళు క్షయరోగంతో బాధపడుదురుగా, కానీ వీళ్ళిద్దరికి శాపం పెట్టాడు. వీళ్ళిద్దరూ రోగగ్రస్తులైపోయినారు. ఇంతలో కొంత సమయం కాగానే ఒక రాక్షసుడు నా వెంబడి పరిగెత్తుకొని వస్తున్నాడు. వాణ్ణి తప్పించుకుంటూ నేనొస్తున్నాను. వచ్చేటువంటి రాక్షసుని యొక్క గర్జింపులు మీకు వినాస్తున్నాయి కదా. ఓ దివ్యపురుష, నా దగ్గర ఒక అస్త్రం ఉంది, దివ్యాస్త్రం. సంపూర్ణము యొక్క అస్త్రముల యొక్క బలంతో తయారైనటువంటిది ఈ బాణం. దీన్ని ఎక్కుపెట్టి ఆ రాక్షసుడిని సంహారం చెయ్యి. ఇది పూర్వము
బ్రహ్మగారు రుద్రుని ద్వారా స్వయంభువ మనువుకి ఇప్పించారు. స్వయంభువ మనువు శ్రేష్టమైన అస్త్రాన్ని వశిష్ఠునికి ఇచ్చాడు. వశిష్ఠుడు మా తాతగారైన చిత్రాయుధుడు అనేవాడికి ఇచ్చాడు. ఆ చిత్రాయుధుడు మా తండ్రిగా అయినటువంటి ఆ ఇందీవరాక్షునికి ఇచ్చాడు. ఆ తండ్రి గారి తర్వాత ఇప్పుడు నా దగ్గర ఉంది అని ఆ అస్త్రం యొక్క విద్యను చెప్పి అస్త్ర విద్యను పొందినది. హృదయం సకలాస్త్రాణం అశేష రిపునాశనం తద్దితం గృహ్యతాం శ్రీగమశేషాస్త్రపరాయణం. ఓ వీరా, ఈ మంత్రాన్ని అస్త్రమంత్రాన్ని నీవు పొందు. దీనివల్ల ఆ రాక్షసులను నిగ్రహించవచ్చు, ఆ రాక్షసుని చంపు అని మనోరమ స్వారోచికి అస్త్రాన్నిచ్చినది. మంత్రసహితంగా ఆచనపూర్వకంగా ఆ అస్త్రమంత్రములను స్వరోచికి దత్తం చేసింది. మయాభిభూతాంకింద్రాణముపైతి ద్రుహిమే హిమే భక్షాయ కించిరేణాత్రిబ్రువాణం తద్దర్శన. వెంటనే ఆ రాక్షసుడు వచ్చి, నేను తినేటువంటి ఆహారాన్ని నీవు ఆపుతావా? నాకు ఈ పిల్ల ఆహారం ఏమైనా కడుపులో వేసుకొని మింగుతా. ఇంకా ఇద్దరున్నారు, ఆ తర్వాత వాళ్లను నిన్ను తాంబూలంగా వేసుకుంటా అని వచ్చేటువంటి యొక్క రాక్షసుడు విద్యాధరిని పట్టుకున్నాడు. ఎప్పుడైతే ఈ అమ్మాయిని పట్టుకున్నాడో స్వరూచి రాక్షసుడి వైపు తీక్షణంగా చూసి ఆ ఇంతకుముందు ఇచ్చిన మంత్రాస్త్రాన్ని ధనుస్సుకు ఎక్కుపెడుతున్నాడు. ఎక్కుపెట్టడుతోడనే ఆ వచ్చినటువంటి రాక్షసుడు తదాభిభూత సదా తాముత్సృజ్య నిశాచర ప్రసీద సామ్యతామస్త్రం శ్రూయతాం చేష్య భాషతా. నాయనా, నీ అస్త్రాన్ని విడిచిపెట్టు. నేను నా చరిత్ర నీకు చెబుతాను అని. మోక్షితోహం త్వయా అతిఘోరాన్మహద్యుతే ప్రదత్తాతి తీవ్రేణ బ్రహ్మమిత్రేణ ధీమతా. మహాతేజ, బ్రహ్మమిత్రుడనేవాడు నాకు శాపం పెట్టాడు, రాక్షసుడు గమ్మని. ఆ రాక్షసుని యొక్క శాప విముక్తి నా బిడ్డను నువ్వు పట్టుకొని ఎప్పుడు తింటావో నీ శాపం అప్పుడు పోతుంది అన్నారు. ఈమె ఎవరో కాదు, నా బిడ్డ. ఈ మనోరమ నా బిడ్డ. రాక్షస స్వరూపంలో ఉండి ఈమెనే మింగటానికి వస్తున్నా. ఇప్పుడు ఈమె చేయి పట్టుకోగానే నా శాపం విముక్తయింది అన్నాడు. బ్రహ్మమిత్రుడు నీకెందుకు శాపం ఇచ్చినాడు? కొంతమంది ఏం చేస్తారంటే, ఎక్కడికన్నా పోతే ఎవరి పని వాడు చేసుకొని రావాలి. పరాయి పనిలో వేలు పెడితే, వద్దన్న పని చేస్తే ఏమవుతుందో నాకు దీనివల్ల తెలిసింది. ఈ బ్రహ్మమిత్రుడు అనేటువంటి వాడు పెద్ద వైద్యుడు, డాక్టర్. ఆయుర్వేద విద్య అని చెబుతూ ఉన్నాడు శిష్యులకు. అందరి శిష్యులకు ఆయుర్వేదం చెబుతూ ఉన్నాడు, వైద్య విద్య. నేను పోయి చెప్పుమని అడిగితే నువ్వు బ్రాహ్మణువు కాదు, గంధర్వుడవు, నీకు నేను చెప్పన్నాడు. బతిలా ఇండు బ్రాహ్మణులకు తప్ప నేను ఎవరికి చెప్పను. ఎందుకోసం అంటే దీన్ని దుర్వినియోగం చేస్తారు, అర్హత ఉండాలి నేర్చుకోవడానికి. కనుక నీకు చెప్పమన్నాడు. ఓహో, నువ్వు చెప్పకపోతే నాకు దొరకదా అని ఓ బ్రాహ్మణి పిల్లవాడి వేషం వేసుకొని
తెల్లారో మొన్నాడో వచ్చి గురువుగారు నాకు విద్య చెప్పమన్నాడు. సరే కూర్చుండబెట్టి మొత్తం విద్యలో చేసినాడు. కంటెన్ బ్రాహ్మణుడెన్నికారులరజన్ గర్వించి విదెల్ల నా కంటెన్ పాత్రుల విద్యకెట్లు నిధికై కొందునంచున్మదిన్ గంటెం పుంజల ముప్పతిల్ల కపట అంతే వాసియై శాంబరి కొంటుందందము మీర శిష్యులగెడన్ కూర్చుండి చచ్చారతిన్. వీడు మొదలే గంధర్వుడు, బాగా నేర్పు కలిగినవాడు. అందరూ 3-4 ఏళ్లలో చదువుకునేటువంటి విద్య 1 సంవత్సరం లోపల మొత్తం నేర్చుకున్నాడు. ఆయుర్వేద విద్య అంతా వీడికి వచ్చింది. నేర్చుకొని చప్పడేకపోతే బాగుంటుంది కదా. నేర్చుకున్నాడు, వచ్చింది. అయ్యా నేను వెళ్ళిపోతున్నా అని చెప్పకుండా వెళ్ళిపోతే పీడబోయేది. ఎప్పుడు అహంకారం ఏం చేస్తుంది మనిషిని? అహంకారం పతితుడిని చేస్తుంది. ఎవరికైతే అహంకారం ఉంటుందో వాడు పతితుడైతాడు. తండ్రి నాకు ననుగ్రహింపగదే వైద్యం పంచు ప్రార్థించనన్ గండ్రల్గానటులాట్టి దిక్ృతుల పోకాల్మట్టి ఓహో మదిన్ డ్రిండ్రల్ గల్గిన వాణికే కరుణ నిన్నేనన్ విద్య రాకుండునే గుండ్రాడాచిన పెళ్ళి ఏమిటికి జిక్కుంగష్ట ముష్టింపచా అని తిట్టాడు. అయ్యా నాన్న తండ్రి బతులాడి నాకు విద్య చెప్పవయ్యా అంటే గండల్గానిటులాడి దిక్ృతం గోకాల్ముట్టి చట్ నీకు చెప్పమ్మని ఖండించి వెళ్ళగొట్టినావు. నువ్వు చెప్పకుండా నాకు విద్య రాదా? వాడు పెండ్లి ఆపుదామనుకున్నాడట. గుండ్రాడాచిన పెండ్లియాగునే జిక్కుంగష్ట ముష్టింపచ. పెండ్లిలో ఏమవసరం? కొట్నం పెట్టుకోవడానికి విసురాళ్ళు అవసరం. అవునా? పెండ్లిలో మొట్టమొదలు ఏం చేస్తారు? కొట్నం పెడతారు విసురాళ్ళతోని. ఈ విసురాళ్ళు దాచిపెడదాం, వీడు కొట్నం పెట్టుకుంటాడు, పెండ్లి ఇట్లా చేస్తాడు అని ఆ విసురాళ్ళు దాచిపెట్టిండట. పెళ్ళి ఆగిపోతుందా? గుండ్రాడాచిన పెళ్ళియాగునే గష్ట దుష్ట ముష్టింపచ. నువ్వు చెప్పకపోతే నాకు చదువు రాదనుకున్నావా? నేను నేర్చుకున్నా. ఎక్కడ నేర్చుకున్నావు? నీ దగ్గరనే నేర్చుకున్నా, నీ బ్రాహ్మణుడి దగ్గర నేర్చుకున్నా అంటే ఆయన కోపం నషాడానికి అంటింది. బ్రహ్మమిత్రునికి రాక్షసేనే వయస్మాంతయా దృశ్యస్య దుర్మతే. ఓ దుర్మార్గుడా, గురువును నన్ను మోసం చేస్తావా? నీవు రాక్షసుడు అయిపోదువుగాక అని శాపం పెట్టాడు. నేటికి 7 రోజుల తర్వాత నువ్వు రాక్షసుడు అయిపోదువుగాక అని శాపం పెట్టాడు. అప్పుడు శాపం పెట్టే వరకు బుద్ధి వచ్చింది. కాళ్ళ మీద పడి నమస్కారం చేసి అయ్యా ఇత్యుక్తే ప్రణిపాదాద్యైరుపచారే ప్రసాదిత సమాహ పునర్విప్ర తన్మాషు మృదమానస. నా తప్పైపోయిందయ్యా, క్షమించు, నన్ను కాపాడు, ఈ రాక్షస స్వరూపాన్ని నేను భరించలేను అని ఇందీవరాక్షుడంటే బ్రహ్మమిత్రుడు అన్నాడు. ఓ గంధర్వుడా, నేను తప్పింది జరిగి తీరుతుంది. అయినా నీవు ప్రార్థన చేశావు, మన్నించమన్నావు గనక ఎప్పుడైతే నీ బిడ్డను తినడానికి వెళతావో అప్పుడు నీవు రాక్షస జన్మను విడిచిపెడతావు, పూర్వస్మృతి వస్తుంది అని శాపానుగ్రహం ఇచ్చాడు. పునఃసజ్ఞమావాప్య సామాప్య నిజం వపు తథైవ సమధిష్టాన లోకం గంధర్వ సజ్జితే అని శాపం పెట్టినాడు. ఓ మహాత్మా, ఇప్పుడు నీ యొక్క రాక్షస రూపంలో ఉన్నటువంటి నీ వలన నా బిడ్డను చూసినందువల్ల నేను ఈ రాక్షస స్వరూపాన్ని విడిచిపెట్టినాను. నీవు పరాక్రమవంతునివి మహామతి, నా బిడ్డని నీకు ఇచ్చి పెళ్లి చేస్తా, ఈమెను భార్యగా స్వీకరించు. అంతేకాదు ఈ బ్రహ్మదత్తుని ద్వారా నాకు సంపూర్ణమైనటువంటి ఆయుర్వేద విద్య వచ్చింది. ఆ ఆయుర్వేద విద్య అష్టాంగములు
ఏమిటంటే ఆ వృక్ష వైద్యం, పశు వైద్యం, శస్త్రచికిత్స అంటే ఆపరేషన్, యోగ చికిత్స, మంత్ర చికిత్స, జల చికిత్స, ఇట్లా రకరకాలైనటువంటి అంగములతో అప్పుడే ఆపరేషన్లు చేసేవాళ్ళు. అప్పుడే కృత్రిమ గర్భోత్పత్తి చేసేవాళ్ళు. కాకపోతే ఆ విజ్ఞానం అంతా మన వాళ్ళు నాశనం చేసి మన దగ్గర ఏం లేదు, అంతా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటేనే మనకు సంస్కారం ఉన్నదనేటువంటి భావాన్ని మనకు కల్పించారు. ఈ విధంగా ఆయుర్వేదాన్నంతా నీకు చెబుతానని ఆ ఇందీవరాక్షుడు అనురాగోమాప్యత్య తథాతీవ మహాత్మని దర్శనాదేవ సంజాతో విశేషేణోపకారిణీ. అని ఆయుర్వేద విద్యనంతా స్వరోచికి చెప్పాడు ఇందీవరాక్షుడు. ఆ తర్వాత బిడ్డనిచ్చి పెళ్లి చేస్తా అనే వరకు ఆ మనోరమ అన్నది, ఈ మహాత్మునికి నీవు ఇస్తాన్నావు, నాకు సంతోషమే, కానీ నా స్నేహితురాళ్ళిద్దరూ విధివంచితులై నా కోసం వాళ్ళు శాపం పొందినారు కనుక కళావతి, విభావరి అనే వాళ్ళిద్దరూ వాళ్ళు ఆరోగ్యవంతులైతే నాకు సంతోషం, అప్పుడు నేను పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటా. నేను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండి నా కోసం శాపకారణంతో రోగాలను అనుభవిస్తున్నటువంటి వాళ్ళిద్దరిని చూస్తే నాకు దుఃఖం కలుగుతుంది. వాళ్ళ దుఃఖాన్ని తీర్చి నన్ను పెళ్లి చేసుకో అనే వరకు ఆ సరోచన్నాడు, ఆయుర్వేద ప్రసాదేన తే కరిషే పునర్నవే సౌఖ్యౌ తవ మహాశోకం తముత్సృజ్య సుమధ్యమే. మనోరమా, నీవేం భయపడవలసిన అవసరం లేదు. నీ యొక్క చెలికత్తెలిద్దరినీ కూడా నేను వాళ్ళ యొక్క ఆరోగ్యాలను కలిగిస్తాను అని వాళ్ళిద్దరినీ పిలిచి ఆరోగ్యవంతులను చేస్తానన్నాడు. వెంటనే ఆ ఇందీవరాక్షుడు తన బిడ్డ అయిన మనోరమను స్వరూచికిచ్చి వివాహం జరిపించి గంధర్వలోకానికి వెళ్ళిపోయినాడు. ఇక ఈ మనోరమ, విభావరులిద్దరూ కూడా రోగ విముక్తులై సుందరమైనటువంటి శరీరం కలిగిన వాళ్ళైనారు. జగదంబ విశ్వపాలిని మాతాకి జై. ఏవం విముక్త రోగాతు కన్యకాతం ముదాన్విత స్వరోషితముదే మువాచేదం శృణుష్వ వచనం ప్రభో. ఈ అమ్మాయిలిద్దరూ కూడా ఆరోగ్యవంతులైనారు. ఆ తర్వాత రోగపు నుండి విముక్తులైన తర్వాత ఆమె అన్నది, నేను మందారుడనే విద్యాధరుని కుమార్తెను, నా పేరు విభావరి. నాకు మీరు ఉపకారం చేశారు కనుక ప్రత్యుపకారంగా నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను. నన్ను పెళ్లి చేసుకో, నన్ను ప్రసన్న చూపుండి అని. అంతేకాదు, నా దగ్గర ఒక విద్య ఉంది. సమస్త ప్రాణులు, చిన్న ప్రాణులు, చీమ నుంచి పక్షి వరకు, మృగాల వరకు వాళ్ళు మాట్లాడుకునేటువంటి భాష నాకు తెలుసు. ఎవరేం మాట్లాడినా నాకు అర్థమవుతుంది. ఆ విద్యను నీకు చెబుతా అని విభావరి ఆ స్వరుతికి చెప్పింది. ఆ తర్వాత అట్లేవుగాక అన్నాడు. రెండవ
భార్య రెండవ అమ్మాయి అయినటువంటి కళావతి అన్నది, చిన్నప్పటి నుంచే బ్రహ్మచర్యను అవలంబించినవాడు, వేదాంగ పారగతుడు, పారుడనేటువంటి బ్రహ్మ ఋషి నా తండ్రి. తస్య పుష్కిల్కోలావరమణీయ మధోపురౌ అజగా అప్సరసోభ్యాంశ ప్రఖ్యాత పుంజికస్థలో. ఒకనాడు ఒక సరోవరం లోపల వసంతకాలంలో పుంజికస్థల అనేటువంటి అప్సరస ఆ సరోవరంలో స్నానం చేస్తూ ఉంది. ఇప్పుడు ఇతడు కామాతురుడైనాడు. ఆ పుంజికస్థలతో సంగమించినందువల్ల ఆమె గర్భవతి అయి ఆమెకు నేను జన్మించినాను కళావతిని. ఈ అడవిలో విడిచిపెట్టిపోయిన తర్వాత ఒక గంధర్వుడు నన్ను తీసుకుని పోయి పెంచినాడు. ఆ గంధర్వుడు నేను సమస్త కళలతో ఉండడం చూసి కళావతి అనేటువంటి పేరు పెట్టాడు. న దత్తవాన్ తదాతే న యాచితే న మహాత్మనః. కొంతకాలం తర్వాత అలి అనే ఒక రాక్షసుడు వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాను, ఈ పిల్లనీమన్నాడు. దేవారిణ నిశాస్తుప్త తతో మే ఘాతిత్వ పితా. ఈ ముసలోనివి రాక్షసుడివి, ఇంత అందమైన పిల్లని నేను నీకు ఇయ్యా అని అన్నాడు మా తండ్రి. వెంటనే నిద్రపోయినటువంటి యొక్క నా తండ్రిని చంపేసి నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చినాడు. అప్పుడు నేను మా తండ్రి యొక్క వియోగాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుంటా అని ప్రయత్నం చేసే సమయం లోపల నివారితో శంభుపత్యాం సత్యాసత్య ప్రతిశ్రవా మాశుష భద్రశుభ్ర భర్తాతే మహాభాగో భవిష్యతి స్వరోతిర్నామ పుత్రశ్చ మన్యుస్తస్య భవిష్యతి. ఆ సమయంలో పార్వతీదేవి వచ్చి, ఓ అమ్మాయి, నువ్వు భయపడకు, నీవు దుఃఖించకు, ఆత్మహత్య చేసుకోకు, నీకు స్వారోచి అనేటువంటి మహానుభావుడు భర్త అవుతాడు, సమస్త గుణగణాలు కలిగినటువంటి పుత్రుడు నీకు జన్మిస్తాడు, నా ఆజ్ఞ పాటించు అని సమస్తమైనటువంటి వరములనిచ్చింది. ఆ యొక్క అమ్మవారి యొక్క దివ్య ప్రభావంతో పద్మిని అనేటువంటి పేరు గల విద్య నాకు ఇచ్చింది ఆ పార్వతీదేవి. ఆ పద్మిని అనేటువంటి విద్య నా దగ్గర ఉంది. ఆ పద్మిని అనేటువంటి విద్యను నీవు స్వీకరించి నన్ను పెళ్లి చేసుకోమని కళావతి చెప్పింది. ఇత్యహం మాం దక్షసుతా సతీ సత్యపరాయణ. ఈ విధంగా పార్వతీదేవి ఆజ్ఞ ఉన్నదయ్యా అనే వరకు జగన్మాత యొక్క ఆజ్ఞను మీరరాదని వాళ్ళిద్దరిని కూడా పెళ్లి చేసుకున్నాడు. జగదంబ విశ్వపాలిని మాతాకి జై. తత సదాభిసహితం పత్నీభిరమతిద్యుతి రరామ తస్మిన్ ఖేలైంద్రే రమ్యకాన నిరర్జరే. ఆ తేజోవంతుడైనటువంటి స్వరోచి తన ముగ్గురు భార్యలతో ఆ రమణీయమైనటువంటి వనముల లోపల విహారం చేస్తున్నాడు. ఎంతైనా ఎన్ని విద్యలున్నా బతకటానికి ఏం కావాలి? ధనం కావాలి, ఆహారం కావాలి. మరి ఈ ఆహారం ధనం రావాలంటే ఏం చేయాలి అని ఈ సారోచి మహాలక్ష్మీదేవిని
తపస్సు చేసి ప్రార్థన చేశాడు. ఇప్పుడు మనకు కొన్ని అద్భుతమైన విషయాలు తెలుస్తాయి. ఈ పురాణంలో మనం ఎన్నడూ తెలియని చూడనటువంటి కొత్త కొత్త కథలు మనకు వినవస్తుంటాయి. పద్మనిధి అనేటువంటి నిధినిచ్చింది మహాలక్ష్మి. పద్మనిధి అంటే పుష్కళమైనటువంటి ఐశ్వర్యం. నవనిధులు అంటారు కదా, ఆ నవనిధులలో నిధి. ఈ నవనిధులను మేము దేవతా ప్రతిష్టలు చేసేటువంటి యొక్క సమయం లోపల ఆ దేవతల యొక్క అమ్మవారైతే విష్ణుమూర్తి అయితే, రాముడు కృష్ణుడు ఇట్లా అయితే ఆభరణాల్లో నవనిధులను ఆవాహన చేసి పెడతాం. అంటే ఆ నవనిధులు ఇచ్చేటువంటి శక్తి ఆ పరమాత్మకు ఉన్నది అని అర్థం. నవనిధుల యొక్క లక్షణాలు ఏమిటి, ఏ నిధి ఉన్నవాడు ఏ విధమైనటువంటి యొక్క ప్రవర్తన కలిగి ఉంటాడో మనం ఇప్పుడు విందాం. ఈ పద్మిని విద్యా ప్రభావం చేత సమస్తమైన భోగములను అనుభవిస్తున్నాడు. ఆభరణాలు, లేపనములు, బంగారు నిర్మితములైనటువంటి వస్త్రములు, బంగారు నిర్మితములైన పాత్రలు, అనేకమైన మేడలు, శయ్యలు ఏర్పాటు చేసినాయి. ఆ పర్వత ప్రదేశందు స్వారోచి 3 భార్యలతో విహారం చేస్తున్నాడు. తచ్చాపి సహతేనేతి లేభరే ముదముత్తమాం రమమాణ యథా స్వర్గే తథా తత్ర శిరోచ్ఛయే. స్వర్గంతో సమానమైనటువంటి ఆ పర్వతంలో విహరిస్తున్నాడు. భార్యలతో ప్రణయంతో ఉన్నటువంటి సమయంలో ఒక చక్రవాక పక్షి, ఈయనకు పక్షులు మాట్లాడుకునేటువంటి విద్య తెలుసు కదా, విభావరి అనే భార్య ఇచ్చింది కదా, ఆ విభావరి విద్యా ప్రభావంతో పక్షులు మాట్లాడుకునే మాట విన్నాడు. చూచినావే, ఈ స్వరోచి సమస్తమైన భోగాలను అనుభవిస్తున్నాడు. పుణ్యాత్ముడు, మంచివాడనే పేరుంది. కానీ ఇటువంటి వాడెవడు దొరకడు. నిజంగా చూస్తే 3 భార్యలు కూడా చాలా అందంగా ఉన్నారు. ఇతను కూడా అందంగా ఉన్నాడు. ఇటువంటి 3 భార్యలు ఈయనయందు అనురక్తుడై, ఇతడు 3 భార్యలందు అనురక్తుడై ఉన్నాడు. ఇటువంటి యొక్క స్త్రీ పురుషులు ఉండడం దుర్లభం. ఇటువంటి వాళ్ళు దొరకుడు కష్టం. ధన్యోయం దయితాభీష్టో హేతశ్చాస్యాతి వల్లభా. ఇటువంటి 3 ప్రియురాళ్ళు దొరకడం కూడా వీణ అదృష్టం. ఎవరైనా 2 భార్యలైతే కలహం పెట్టుకుంటారు. ఒక భార్య అయినా నిత్యం కలహం. భర్తను తిట్టని భార్య ఎవరన్నా ఉన్నారా? అందరు తిడతారు, చిన్నగానో పెద్దగానో, ఎక్కువ తక్కువ. భార్యను తిట్టని భర్త ఉన్నాడా? అందరు తిడతారు, చిన్నగానో పెద్దగానో. కానీ వీళ్ళు అట్లా లేరు కదా. ప్రపంచంలో వీరికి మాత్రమే అనురాగం ఉన్నది అని అన్నాడు. ఇక రెండవ పక్షి అన్నది చిత్తానురాగ ఏస్మన్నధిష్టానే యతస్సకి తతోతి ప్రీతిమానేన భార్యాసు భవితా కథం. స్వరోచి ధన్యుడు కాదు, మంచివాడు కాదు. 3 భార్యలను చేసుకుంటాడు. ఎవడన్నా ఒక భార్య ముందర ఇంకో భార్యతో తిరుగుతున్నాడు. వీళ్ళిద్దరికి ప్రియురాళ్ళు కాదు, భార్యలు కాదు. వీరిద్దరికి పరిజనుడు ఏ విధంగా వినోదం చేస్తున్నారో ఇతడు కూడా వినోదమే చేస్తున్నాడు. నిజమైనటువంటి ఆనందం వీళ్లకు లేదు. ఒకవేళ ఏతసాం యదిష్టోయం తత్కిం ప్రాణాన్న ముంచతి లలింగత్య పరాంకాంతాన్ ధ్యాతో వైకాంతయాన్యత. ఒక భార్య ఇతన్ని కోరుకుంటే ఇంకో భార్యతో ఇతను ఉంటున్నాడు. అతని యందు పరస్పర అనురాగ దాంపత్య లోపం కొంచెమంత కనబడుతుంది. కానీ
ఓ చక్రవాక పక్షం, నా భర్త మాత్రం గొప్పవాడు అంటుంది పక్షి. ఎందుకంటే